చాలామంది చెప్తూ ఉంటారు మార్నింగ్ అంటే ఎనర్జీకి ఇంకా ఫోకస్కి ది బెస్ట్ టైం అని. మరి ఇంకొంతమంది చెప్పేది ఏంటి అంటే అదొక స్ట్రగుల్ అంట. ద మార్నింగ్ బర్డ్స్ పొద్దున్నే లేచి డేని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్క చూస్తే ద నైట్ ఔల్స్ అప్పుడే అన్ని పనులు అయిపోయి జస్ట్ రిలాక్స్ అవుదామని స్టార్ట్ చేస్తారు. కానీ ఎప్పుడన్నా ఆలోచించావా ఎందుకు ఇలా జరుగుతుంది అని? అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది నీ నిద్రని ఎలా ఇంపాక్ట్ చేస్తుందని. నమస్కారం నా ప్రియమైన మిత్రులారా, ఇంత పెద్ద ఇంటర్నెట్లో నా దగ్గరికి వచ్చినందుకు ముందుగా థ్యాంక్స్. నేను మీ రాజీవ్ వర్మ, ఐఐటి మద్రాసులో 3వ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే ద ట్రూత్ అబౌట్ యువర్ స్లీప్ షెడ్యూల్. మన స్లీప్ ప్యాటర్న్స్ అనేవి చాలా యాక్టివిటీస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. ఇది పర్సన్ టు పర్సన్ ఎలా చెప్తారు డిఫరెన్స్ ఏంటి అంటే పర్సనల్ ప్రిఫరెన్స్ మాత్రమే కాకుండా మన బాడీలో ఒక ఇంటర్నల్ క్లాక్ లాంటిది ఉంటుందన్నమాట. దాన్నే క్రోనోటైప్ అంటారు. దీన్ని ఇంకో రకంగా చెప్పాలి అంటే సిర్కాడియన్ రిథమ్. అంటే ఎలాగ చెప్పాలంటే ఇది మన బాడీలో స్లీప్ వేక్ సైకిల్ని 24 hour పీరియడ్లో రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు రోజు ఆల్మోస్ట్ నీకు ఒకే టైంకి నిద్ర వస్తుంది కదా, అది చేసేది ఇదే, ది సిర్కాడియన్ రిథమ్. బేసిక్గా లైట్ ఎక్స్పోజర్ వల్ల ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. లైట్ మన కళలోకి వచ్చినప్పుడు మన బ్రెయిన్కి ఇది సిగ్నల్స్ పంపిస్తుంది అనమాట. బేసిక్గా అరే టైం అయింది, హార్మోన్స్ రిలీజ్ చేయి. ఆ హార్మోన్స్ ఏంటి అంటే బేసిక్గా మెలటోనిన్ అండ్ కార్టిసోల్ అనమాట. మెలటోనిన్ ఏం చేస్తుందంటే మనం కరెక్ట్గా పడుకునే కొన్ని గంటల ముందు రిలీజ్ అవుతుందన్నమాట ఈ మెలటోనిన్ అనేది, ఇండికేటింగ్ దాట్ రే టైం అయిందిరా పడుకోరా బాబు అని. సో దిస్ బేసికలీ ఇట్ విల్ హెల్ప్ అస్ టు స్లీప్ అనమాట. బేసిక్గా కార్టిసోల్ ఏంటి అంటే నువ్వు పొద్దున్నే లేచినప్పుడు పీక్స్లో ఉంటుందన్నమాట కార్టిసోల్. బేసిక్గా మనకి కావాల్సిన ఎనర్జీ అండ్ అలర్ట్నెస్ ఇస్తుంది. ఈ సిర్కాడియన్ రిథమ్ అనేది అయితే ఉందో సన్లైట్, మీల్ టైమింగ్, సోషల్ యాక్టివిటీస్, ఇలా చాలా వాటి వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందన్నమాట. ఆలోచించు ఒకసారి నీకు నువ్వే. క్రోనోటైప్ బట్టి మనం 2 విధాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి ఇందా చెప్పినట్టు మార్నింగ్ బర్డ్స్, ఇంకోటి నైట్ ఔల్స్. మార్నింగ్ బర్డ్స్ అంటే నైట్ పడుకుంటారు అనమాట. నైట్ ఔల్స్ అంటే ఎప్పుడు పడుకుంటారో వీళ్ళకే తెలియదు, కానీ డేలో చాలా టైర్డ్గా ఉంటారు. మీ క్రోనోటైప్ బట్టి యాక్చువల్లీ మీ బాడీకి చాలా పెద్ద ఇంపాక్టే జరుగుతుంది. మీకు తెలియకుండానే పెద్ద ఇంపాక్ట్ అనమాట ఓవరాల్ స్లీప్ క్వాలిటీ అండ్ ఓవరాల్ హెల్త్ మీద. కాస్త జాగ్రత్తగా ఉండండి. మార్నింగ్ బర్డ్స్ తొందరగా పడుకుంటారు, తొందరగా లేస్తారు. దీనివల్ల వాళ్ళకి కన్సిస్టెంట్ అండ్ అడిక్వేట్ స్లీప్ దొరుకుతుంది, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. వీళ్ళ ఎనర్జీ పీక్స్ పోయా మార్నింగ్ సెషన్లో అనమాట. బట్ యాజ్ అ డే గోస్ ఎగ్జాస్ట్ అవుతారు. వీళ్ళకి భిన్నంగా ఎవడో ఒకడు ఉండాలిగా, ఆడే నైట్ ఔల్. వీళ్ళు ఎప్పుడు పడుకుంటారో వీళ్ళకే తెలియాలి, కానీ నైట్ మాత్రం అసలు పడుకోరు. డేలో వీక్గా ఉంటారు. అప్పుడే కదా టిపికల్ స్కూల్ అండ్ వర్క్ షెడ్యూల్స్ ఉంటాయి. ఎందుకంటే బేసికలీ ద వరల్డ్ ఈజ్ అడ్జస్టెడ్ ఫర్ ఎర్లీ బర్డ్స్, లీడింగ్ టు ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద సోషల్ అండ్ బయాలజికల్ క్లాక్ ఆఫ్ ద నైట్ ఔల్. స్టడీస్ చెప్పింది ఏంటంటే మార్నింగ్ బర్డ్స్కి లైఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుందట, ఎమోషనల్ వెల్ బీయింగ్ కూడా బెటర్గానే ఉంటుందట, ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్లో బాగా ఇన్వాల్వ్ అవుతారట. నువ్వు ఒక మార్నింగ్ బర్డ్ అయితే నీకు వచ్చే అవుట్కమ్స్ని ఒక లుక్ వేసుకో. బెటర్ మెంటల్ హెల్త్. 2019లో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం మార్నింగ్ బర్డ్స్కి డిప్రెషన్ రావడానికి 23% లెస్ ఛాన్స్ అట కంపేర్డ్ టు నైట్ ఔల్స్. బాగుంది కదా. ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ. మార్నింగ్ బర్డ్స్కి కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్ పగలు పీక్లో ఉంటుంది. సో వాళ్ళకి పని చేయడం ఈజీ అయిపోతుంది, ఎందుకంటే యూజువల్గా ఆ టైంలోనే కదా వర్క్ ఉండేది. హెల్దియర్ మెటబాలిక్ ప్యాటర్న్స్. రీసెర్చ్ చెప్పింది ఏంటంటే మార్నింగ్ రైజర్స్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి, ఇంకా బెటర్ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందట కంపేర్ టు నైట్ ఔల్స్. కాన్షియస్నెస్. మార్నింగ్ బర్డ్స్కి హయ్యర్ కాన్షియస్నెస్ ఉంటుంది భయ్య నైట్ ఔల్స్తో పోలిస్తే.
అకాడమిక్ పర్ఫార్మెన్స్. వీళ్ళకిది న్యాచురలే. జనరల్‌గా వీళ్ళు అకాడమిక్స్‌ని ఒక ఆట ఆడుకుంటారు. లెస్ క్రియేటివ్ అండ్ లెస్ ఇంటెలిజెంట్. జనరల్‌గా మార్నింగ్ బర్డ్స్ కొంచెం తక్కువ క్రియేటివ్ అండ్ తక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుందన్నమాట వీళ్ళకి. అండ్ గుర్తుంచుకోండి, ఇంటెలిజెన్స్ అండ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ 2 ఒకటే అనుకోవద్దు. నైట్ ఔల్స్‌కి క్రియేటివిటీ అండ్ ఫోకస్ రాత్రి పీక్‌లో ఉంటుంది భయ్యా. కానీ ఇది చాలా రిస్క్స్‌తో వస్తుంది. నేను చెప్పట్లే గానీ స్టడీసే చెప్తున్నాయి. సరే గానీ నువ్వు ఒక నైట్ ఔల్ అయితే ఈ ఔట్‌కమ్స్‌ని ఒక లుక్కేయి. మెంటల్ హెల్త్ రిస్క్. స్టడీస్ ఏం చెప్పాయంటే బేసిక్‌గా వీళ్ళు యాంగ్జైటీ అండ్ డిప్రెసివ్ మూడ్స్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతారట. కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ. ఎన్ని రిస్క్స్ ఉన్నా కూడా నైట్ ఔల్స్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంకా అన్‌కన్వెన్షనల్ థింకింగ్‌లో బాగా ఎక్సెల్ అవుతారు. అండ్ ఆల్సో విత్ ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ. ఇంక్రీజ్డ్ సబ్స్టెన్స్ యూస్. నైట్ ఔల్స్ కెఫెయిన్ లాంటి సబ్స్టెన్సెస్ ఎక్కువ వాడతారు భయ్యా, నిద్ర లేకుండా ఉండడం కోసం. కానీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చేంజ్ అయిన వాళ్ళే. ఐ మీన్ ఆ ట్రాన్సిషన్ ఫ్రమ్ మార్నింగ్ బర్డ్ టు నైట్ ఔల్ అనే ప్రాసెస్‌లో అలవాటైపోతుంది. అలవాటయింది కదా! సో, ఇంకా ఎక్కువ అవుతా ఉంటుందన్నమాట అది. హయ్యర్ స్ట్రెస్ అండ్ ఫటీగ్. రాత్రంతా పడుకోకుండా ఉండడం వల్ల స్ట్రెస్ ఇంకా ఫటీగ్ చాలా ఎక్కువ అవుతుందన్నమాట. లెస్ యాక్టివ్, పూరర్ హ్యాబిట్స్. నైట్ ఔల్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయటం చాలా తక్కువ. ఇంకా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అంటావా? ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది భయ్యా. రిస్క్ ఆఫ్ మెటబాలిక్ ఇష్యూస్. రీసెర్చ్ ప్రకారం నైట్ ఔల్స్‌కి హార్ట్ డిసీజ్ ఇంకా టైప్ 2 డయాబెటీస్ రావడానికి 10% ఎక్కువ అవకాశం ఉందట. జాగ్రత్త. న్యాచురల్ రిస్క్ టేకర్స్. చాలామంది నైట్ ఔల్స్ స్పాంటేనియస్‌గా ఉంటారు. బోల్డ్‌గా రిస్క్ తీసుకుంటారు కంపేర్డ్ టు మార్నింగ్ బర్డ్స్. స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోండి భయ్యా. నీకోసం కన్సిస్టెంట్ స్లీప్ షెడ్యూల్స్‌ని మెయింటైన్ చేయండి. ఒక గుడ్ స్లీప్ హైజీన్ని ఫాలో అవ్వండి. ఇదే. నీకు ఇంకా స్లీప్ గురించి తెలుసుకోవాలి, చెయ్యాలి అంటే వై వి స్లీప్ అనే బుక్ చదువు. బై ఎ గ్రేట్ స్లీప్ ఎక్స్పర్ట్ డాక్టర్ మాథ్యూ వాకర్. 7 to 9 అవర్స్ క్వాలిటీ స్లీప్ ఉండాలి భయ్యా. ఇది ది బెస్ట్ పాయింట్. అఫ్ కోర్స్ బుక్ విజ్డమ్ సిరీస్లో మాట్లాడదాంలే, అది వేరే విషయం. సో నువ్వు మార్నింగ్ బర్డా లేదా నైట్ ఔలా? కమెంట్స్లో చెప్పండి నాకు. ఇదే ద మూమెంట్ ఆఫ్ చాయిస్. నా చేతిలో 2 పిల్స్, 2 మార్గాలు. చాయిస్ నీ దగ్గరే ఉంది. అండ్ ఆల్ ఐఎమ్ ఆఫరింగ్ ఇస్ ట్రూత్. కానీ గుర్తెట్టుకో, ఒకసారి తీసుకున్నాక మళ్ళీ వెనక్కి వెళ్ళటాలు లేవు. చూస్ వైజ్లీ.